ఓం శాంతి. ఓం శాంతి. సెకండ్ పార్ట్లో మనం ఈరోజు తెలుసుకున్నాము. లాస్ట్ లెసన్లో మనం కర్మ సిద్ధాంతం కోసం తెలుసుకున్నాం. ఎలాంటి కర్మ చేస్తే ఎలాంటి ఫలం వస్తుంది అని. సో ఈరోజు ఎలాంటి కర్మ చేస్తామో దాన్ని బట్టి ఎలాంటి జన్మ వస్తుంది. మనం ఇప్పటి వరకు మన పెద్దలు చెప్పింది, మన శాస్త్రాల్లో మనం వింటూ వచ్చాము. చెడు కర్మ చేస్తే చెడు గతి లభిస్తుంది. ఎలాంటి కర్మ చేస్తే దాని అనుసారంగా పశు పక్షాదులు ఇంకా 84 లక్షల యోనుల్లో ఏదో ఒక దానిలో మీకు జన్మ లభిస్తుంది అని విన్నాం కదా. అంటారు కదా, పాపం చేస్తే లేకపోతే కుక్కలా పుడతావు. మనం ఇది చాలాసార్లు వింటూ ఉంటాం అనమాట. తప్పు చేస్తున్నావు, నెక్స్ట్ జన్మ కుక్కలాగా పుడతావు అని అంటారు. కానీ మనం రియల్గా ఆలోచించినట్లయితే కనుక ఏ కర్మ చేస్తామో దాని యొక్క ఫలం 84 లక్షల యోనులు అయిపోయిన తర్వాత మంచి కర్మ చేస్తే లాస్ట్ మరలా మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మ చాలా దుర్లభమైనది అని అంటూ ఉంటారండి. మరి చేసినటువంటి పాపానికి లేక చెడుకి మళ్ళీ అలాంటి ఇప్పుడు ఒక దొంగతనం చేసి తింటూ ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా అలా దొంగతనం చేసి తినేటటువంటి పరిస్థితే వస్తే ఇంకా వాళ్ళు పశ్చాత్తాపడి ఆ కర్మ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి పొజిషన్ ఏదండి? సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మనిషి మరలా మానవుడుగానే జన్మ తీసుకుంటాడు, పశు పక్షాదుల్లో జన్మ తీసుకోరు. మరి అదేంటండి, మనం ఇప్పటివరకు అలా వింటూ వచ్చాం కదా. మనిషి మానవుడిగానే పుట్టి తాను చేసిన కర్మానుసారంగా జీవితంలో సుఖము దుఃఖంలో డిఫరెన్స్ ఉంటుందండి. మానవుడిగానే పుడతారు, కానీ చేసినటువంటి కర్మ కుక్క లాగా పుట్టక్కర్లేదు, కుక్క లాంటి లైఫ్ లీడ్ చేస్తారు. చూడండి, మనం చూస్తాం కొన్ని కుక్కలు ఏసీ కారులో తిరుగుతాయండి, కొన్ని కుక్కలు డస్ట్బిన్ దగ్గర తింటూ ఉంటాయి. మనుషులు ఎలా ఉన్నారు? కొంతమంది పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, కొంతమందికి ఒక స్పూన్ మిల్క్ కూడా దొరకదు. సేమ్ టైంలో పుడతారు, సేమ్, కానీ వాళ్ళకి తాగడానికి ఒక స్పూన్ మిల్క్ కూడా దొరకదు. ఏలాంటి సిచ్యువేషన్. సో మానవుడిలానే జన్మిస్తాడు, కానీ అలాంటి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. మానవ లైఫ్లోనే సుఖం దుఃఖం యొక్క డిఫరెన్సెస్ అనేది వస్తుంది అనమాట అండి. ఓకే, సో మరి అన్ని జన్మల కన్నా మానవ జన్మ దుర్లభమైనది. చాలా అన్నీ అయ్యాక మానవ లైఫ్ లభిస్తుంది అంటే మరి నిజానికి లైఫ్లో అందరూ ఎంత హ్యాపీగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. అందరు ఎంత సుఖంగా ఉండాలి, కానీ అలా ఉన్నారా? కొంతమంది పిల్లలు పుట్టడంతోనే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళుగా పుడుతున్నారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ పిల్లలు ఇంకా ఆ కడుపులోంచి బయటకు కూడా రారనమాట, లోపలే వాళ్ళకు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కర్మ చేయటం కూడా స్టార్ట్ చేయలేదు, అసలు కాళ్ళు చేతులు కదపడం కూడా స్టార్ట్ చేయలేదు, కానీ ఆ ఊంబులో ఉన్నప్పుడే వాళ్ళకు ఆపరేషన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం కర్మ చేసినట్టు అంటే మనం చెప్పచ్చు ప్రీవియస్ జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటివి. ఓకే, అర్థమైంది కదా.
అండ్ ఇంకా మన వాళ్ళు అంటారనమాట అండి 84 లక్షల యోనులు జన్మలు అయ్యాక మానవ జన్మ అని. 84 లక్షల వెరైటీలు అయితే ఉన్నాయి, కానీ మానవుడు అన్ని వెరైటీల్లోనికి వెళ్ళడు. ఎందుకంటే మన యొక్క నేచర్, మన సంస్కారం, మన అలవాట్లు దాంతో మ్యాచ్ అవ్వవు. ఏ జాతి ఏ యోని దానిలాగానే జన్మ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఒక మామిడి పండు విత్తనం వేసాం, అప్పుడు ఏం ఫ్రూట్ వస్తుంది? ఆ సీడ్లో ఉన్న క్వాలిటీస్ బట్టి ఆ ఆకు షేప్ ఎలా ఉండాలి, ఫ్రూట్ ఎలా ఉండాలి, దాని టేస్ట్ ఎలా ఉండాలి, అన్నీ కూడా ఆ సీడ్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. దాని అనుసారంగా మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ఫ్రూటే వస్తుంది, ఒక అరటి మొక్క వేస్తే అరటి చెట్టే వస్తుంది, వేరే ఫ్రూట్ యాపిల్ రాదు కదా. ఇన్ ద సేమ్ వే మానవాత్మ అయిన మనలోనే మనం ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా చూడాలి అంతా రికార్డెడ్. సో మళ్ళీ మానవుడిగానే జన్మ తీసుకోవాలి తప్ప పశు పక్షాదుల్లో జన్మ తీసుకోవడం కుదరదు. అండ్ ఇంకా చెప్తారనమాట, పొరపాటు చేస్తే ఇలా పుడతారు అని, తప్పులు చేస్తే పాపం చేస్తే. మరి ఈరోజు ఎవరి పాపులేషన్ పెరగాలండి? అందరూ ఏం చేస్తున్నారు? రైటా రాంగా? చిన్న పెద్ద తప్పు చేస్తూనే ఉంటారు కదా. మరి ఈరోజు పశుపక్షాదుల యొక్క పాపులేషన్ పెరగాలి, బట్ ఎవరిది పెరుగుతుంది? మానవులది పెరుగుతుంది కదా. అంటే ఏటి జాతి అవే. అండ్ మనం ఎందుకు అసలు అలా అనుకోవాలి, అవి బాధ అనుభవిస్తున్నాయి అని? మనం అసలు ఎందుకు మనం ఇలా అనుకుంటున్నామండి, పశుపక్షాదులు అన్నీ అవి చాలా బాధ అనుభవిస్తున్నాయి అని? నో, చూడండి, ఒక పిజియన్ ఉంది, లేకపోతే కొన్ని బర్డ్స్ ఎంత హ్యాపీగా స్కైలో ఫ్లై చేస్తూ ఉంటాయి. వాటికి బాధ అనుభవించడం అనేది మానవులంత బాధ అయితే లేదండి. ఎలా చెప్పచ్చు అంటారు సిస్టర్, మీకు ఎలా తెలుసు అంటే కనుక మనం చెప్పచ్చు, మానవులు బాధ తట్టుకోలేక మనుషులు దుఃఖాలు, టెన్షన్స్, డిప్రెషన్స్, రోగాలు తట్టుకోలేక మేము సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలు వాళ్ళకి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. ఎప్పుడైనా యానిమల్స్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాయండి? ఎప్పుడైనా అదంతట అయ్యి చచ్చిపోవడం మనం విన్నామా, చూసామా? లేదు. సహజంగా జరుగుద్ది కానీ దాని మరణం మానవుల్లాగా టెన్షన్ పడి, అంటే ఏ జాతి స్పెషాలిటీ దానిదే, మానవులు తక్కువ అది ఎక్కువ అని కాదు చెప్పేది ఇక్కడ. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మానవుడికి ఉన్నంత బుద్ధి, ఆలోచన శక్తి, ఫ్యూచర్ ప్లానింగ్ 10 years వరకు ఎలా ఉండాలి ఏంటి అనేది మనం అంతా రెడీ చేసుకుంటామండి. కానీ యానిమల్స్ ఉన్నాయంటే దాన్ని ఈవినింగ్ ఏం తినాలో కూడా దానికి తెలియదు, ఎప్పుడు ఏది దొరికితే అది తింటూ ఉంటాయి. ఆ విచక్షణ జ్ఞానం, ఆ థింకింగ్ దానికి లేదు. కానీ మానవుడికి అదంతా ఉంది. సో అంటే ఏ జాతికి ఆ జాతికి వాల్యూ ఉంది. అండ్ ఆ యానిమల్ లేక ఆ పశు పక్షులు ఆ జాతిలోనే హ్యాపీనెస్ ఫీల్ అవుతాయి. వేరే జాతిలోకి వెళ్తే హ్యాపీగా ఉండవండి. వాళ్ళ జాతి దానికి ఎలా ఇష్టము అంటే కనుక, ఇప్పుడు మనం చూస్తే మనం ఏదైనా పప్పులు పురుగులు పట్టేస్తూ ఉంటాయి. సో దాన్ని ఎండలో పెడతాం. ఎండలో పెట్టగానే పురుగులన్నీ ఏం చేస్తాయండి? ఎండలో పెట్టగానే ఎక్కడ నీడు ఉంటే అక్కడికి పురుగులన్నీ పరుగున వచ్చేస్తాయి. ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. కాదు, దాని ప్రాణాలను అది రక్షించుకోవాలి అనుకుంటుంది. అంటే దాని జాతి, దాని యొక్క లైఫ్ దానికి ఇష్టం. సో ఆటోమేటిక్గా దాని ప్రాణాలను రక్షించుకోవడానికని అది సేఫ్ సైడ్ ప్లేస్కి వచ్చేస్తుంది. సేమ్ వే అలానే ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వచ్చి, ఫర్ సపోజ్ భగవంతుడా నేను ఈ దుఃఖాలు అనుభవించలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో అంటారంటండి. భగవంతుడే కనుక వచ్చి నువ్వు ఇప్పుడు ఏ జాతిలోకి వెళ్తావు, కుక్కలోకి వెళ్తావు, పిల్లిలో పుడతావా, ఎలా పుడతావు అంటే మనం ఇష్టపడతామా? కుక్కలో పిల్లిలో పుట్టడానికి ఇష్టం ఉండదు కదా. మళ్ళీ మానవుడిగానే జన్మ తీసుకోవాలనుకుంటాం. అండ్ మానవుడిగానే జన్మ తీసుకుంటేనే మన యొక్క కర్మల లెక్క అంతా మనం క్లియర్ చేసుకోగలం. వేరే పశుపక్షాదుల్లోకి వెళ్తే అది కుదరదు. సో ఏ జాతికి దాని జాతే ప్రియంగా అనిపిస్తుంది. మళ్ళీ అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ విధంగానే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎలా అయితే మనం చూస్తే ఎంతోమందిని ప్రీవియస్ బర్త్స్కి తీసుకెళ్తూ ఉంటారు, హిప్నోటైజ్ చేస్తారు. హిప్నోటైజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రీవియస్ బర్త్స్లో వేరే లాంగ్వేజ్, కంప్లీట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. వాళ్ళ లైఫ్లో తెలియనటువంటి లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు.
కానీ ఎవరు కూడా మేము యానిమల్స్ అని చెప్పలేదండి, అందరూ మేము హ్యూమన్స్ అనే చెప్పారు. ఎన్నో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మీద హిప్నటైజ్ చేయటం జరిగింది, వాళ్ళని ప్రీవియస్ బర్త్స్కి తీసుకెళ్ళారు. సో వాళ్ళందరూ కూడా అదే చెప్పారనమాట. సో అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే మనిషి మరలా మానవుడుగానే జన్మిస్తాడు. చూడండి, ఒకసారి ఒక కార్టూన్లో వేశారనమాట, ఒక 3 monkeys మాట్లాడుకుంటున్నాయి అనమాట. దానిలో ఒక మంకీ చెప్పింది, నేను ఒక న్యూస్ విన్నాను, హ్యూమన్స్ అందరూ చెప్పుకుంటున్నారు మనుషులు మేము కోతుల నుంచి పుట్టాము అని చెప్పి. అయితే అప్పుడు సెకండ్ మంకీ అంటుందన్నమాట, ఇదేంటి హ్యూమన్స్కి ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది అని అడుగుతుంది. థర్డ్ మంకీ అంటుంది, అస్సలు మేము హ్యూమన్స్ని మాత్రం మా జాతిలోనికి తీసుకొని కూడా తీసుకోము, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి హత్యలు మేము ఎప్పుడూ చేయలేదు. మనుషులు ఒకరినొకరు హత్య చేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు, కానీ కోతి అంటండి గొడవలు పెట్టుకుంటాయంట కోతులు, కానీ ఎప్పుడు ఒక్క కోతి ఇంకొక కోతిని చంపుకోదంటండి. ఎంత చిత్రం చూడండి. కానీ మానవుడు అంటే మనం దీన్ని బట్టి, చిన్న కార్టూన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన స్టేజ్ ఎంత కిందకి దిగజారుతూ వచ్చింది. ఒకసారి మౌంట్ అబు వెళ్తుంటే అక్కడ దాంట్లో చాలా కోతులు ఉంటాయన్నమాట. కోతులు ఉంటాయి, అన్ని కోతులు ఆడుకుంటూ ఉంటాయి. సడన్గా ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ వస్తే ఒక కోతికి తగిలిందనమాట సైడ్. అప్పటికి అన్ని జంప్ చేసేసాయి ఫాస్ట్గా, కానీ అది కొంచెం జంప్ చేయలేకపోయింది, దానికి కొంచెం టచ్ అయిపోయింది. వ్యాన్ వెళ్ళిపోయింది, ఆ కోతి పడిపోయింది కింద. పడేటప్పటికి అన్ని కోతులు కూడా చుట్టూరు వచ్చేసాయి అనమాట. వచ్చి ఏం చేసాయంటే ఆ కోతిని ఎలాగోలాగా దాన్ని సైడ్ చేసేసాయి. రోడ్డుకి ఇంకొక వెహికల్ మళ్ళీ గుద్దుతుంది అన్నట్లు దాన్ని సైడ్ చేసి దాని చుట్టూరానే ఉన్నాయి అన్ని కోతులు కూడా ఉండి, అది ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తున్నాయి అనమాట. అది ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో ఇక అన్నీ ఎంత ఆనందం అంటే అసలు ఆ సీన్ చూస్తే మాకు చాలా విచిత్రం అనిపించింది అనమాట. అంటే ఎలా అది మనుషులు ఎవరికైనా ఒకరికి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి బాగాలేదు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కానీ జంతువుల్లో కూడా ఒకదానికొకటి అంత అటాచ్డ్గా ఉంటాయి, అంత వాటి జాతికి అయ్యి వాటిని అయ్యి ప్రేమించుకుంటూ ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? ఇంత బుద్ధిశాలి జీవి ఏది అంటే మానవులనే చెప్పచ్చు. పరమాత్మ విచక్షణ జ్ఞానం ఇచ్చారు, అర్థం చేసుకునే శక్తి, అండర్స్టాండ్ చేసుకునే బుద్ధి ఇచ్చారు, మంచి డివైన్ ఇంటలెక్ట్ ఇచ్చారు. మరి మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది క్వశ్చన్. అయితే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. భగవంతుడు మనకు ఎంతో శక్తి ఇచ్చారు, దాని అనుసారంగా మనం ఎంతో చక్కగా అన్ని పనులు చేస్తూ ఉన్నాం. అంటే యానిమల్స్కి చూడండి, కొన్ని యానిమల్స్కి ఎంత పవర్ అంటే సునామీ రావటానికి ముందు 4 daysకి ముందే ఇండోనేషియాలో ఏమైందంటే సునామీ వస్తుందన్న విషయం మనుషులకి కనిపెట్టలేకపోయారు, కానీ దాని యొక్క ఇంటెన్సిటీ ఎలిఫెంట్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో ఎలిఫెంట్స్ అన్నింటికీ కూడా 4 days ముందే తెలిసిపోయిందండి సునామీ వస్తుందని. అసలు చెప్తారు కదా, ఎర్త్ క్వేక్ వస్తే కూడా డాగ్స్కి తెలిసిపోతుంది అని. సో 4 days ముందు ఎప్పుడైతే తెలిసిపోయిందో అవన్నీ ఎలిఫెంట్స్ ఏం చేస్తున్నాయంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ఆ ఎలిఫెంట్స్ని ఎవరైతే కాపలా కాస్తారో అతను కూడా ఇంకేం చేయలేకపోయాడు. మొత్తం బ్యాచ్ ఎలిఫెంట్స్ బ్యాచ్ అంతా కూడా ఒక రూట్లో వెళ్ళిపోతున్నాయి, ఆయన కూడా దాంతోపాటు వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఎలిఫెంట్స్ అన్నీ ఆ 4 days టైంలో ఒక టాప్ హిల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆగేయండి. ఆ 4 days కరెక్ట్గా 4th day అవి అక్కడికి వెళ్ళేయి సునామీ స్టార్ట్ అయింది. ఆ ఎలిఫెంట్స్ అన్నీ సేఫ్గా ఉన్నాయి. అంటే మరి అది చాలా స్లో వాకింగ్ యానిమల్ కదా, సో దానికి 4 days ముందే తెలిసిపోయింది అనమాట. సో అలానే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మరి మనం అనుకోవచ్చు మనుషులుగానే పుడుతున్నారు అంటున్నారు కదా, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సైంటిఫిక్ ప్రూఫ్స్ అంటే ఇది ఒక రియల్ సిచ్యువేషన్ అనమాట. ఒకసారి ఒక కపుల్కి ఒక బాబు పుడతాడనమాట. అయితే అది చిన్నప్పటి నుంచి ఇది మన ఇల్లు నాన్న, ఇది అంటే ఆ అబ్బాయి ఎప్పుడు చెప్పాడు, ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు వేరే దగ్గర ఉంది, నా ఇల్లు ఇది కాదు అనేవాడు. అదేంటి ఇది నీ ఇల్లే, ఇది నీ ఇల్లు కాకపోవడం ఏంటి అంటే కాదు, నా ఇల్లు ఇంకో దగ్గర ఉంది అని చెప్పేవాడు. చెప్తే ఒకరోజు ఏం చేస్తాడంటే వీళ్ళందరూ కారులో వెళ్తూ ఉంటే నా ఇల్లు ఇటువైపోయా అని చెప్పంటాడు ఈ అబ్బాయి.
ఇదేంటి ఇలా అంటున్నాడు, మన ఇల్లు ఇటు కాదు, నువ్వు మర్చిపోయావేమో నాన్న, మన ఇల్లు అది అటు సైడ్ వెళ్ళాలి అంటే, లేదు మన ఇల్లు లెఫ్ట్ సైడే వెళ్ళాలి అంటాడు. సర్లే అసలు ఈ అబ్బాయి ఏ ఇల్లు కోసం చెప్తున్నాడా అని అనుకుంటారనమాట వీళ్ళ పేరెంట్స్. అయితే వెంటనే అబ్బాయిని సరే అని లెఫ్ట్ సైడ్కి వెళ్తారు. వాళ్ళు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాక చాలా కరెక్ట్గా రూట్ చెప్తాడు అన్నమాట. ఇంకో ఇటు నుంచి రైట్ తిరగాలి, ఇటు నుంచి లెఫ్ట్ తిరగాలి అని చెప్తాడు. చెప్పి ఒక పెద్ద బంగ్లా ఉంటుందన్నమాట అండి. ఆ బంగ్లా దగ్గర ఇదే నా ఇల్లు అని చెప్తాడనమాట. ఇదేంటి ఇది మన ఇల్లు కాదు అంటే, కాదు ఇదే నా ఇల్లు అంటే సరే అని ఆపుతాడు. ఆపితే వెంటనే అక్కడికి వచ్చి అక్కడ దిగి అడుగుతాడు అనమాట. వాచ్మ్యాన్ ఉంటే శారదా ఉందా అని అడుగుతాడు. శారదా అంటే ఆ ఇంటి యొక్క యజమానురాలన్నమాట. ఉందండి సరే అని చెప్పి వెంటనే డోర్ తీసుకుని బాగా తెలిసిన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి శారదా శారదా అని పిలుస్తాడనమాట. ఆయన ఎవరా ఇల్లని పిలుస్తున్నారు అని చెప్పేసి ఆమె కింద, ఇది రియల్ జరిగిందనమాట అండి. ఇది ఆమె కిందకి దిగుతుందనమాట. దిగితే నువ్వు నన్ను గుర్తుపట్టేవా అని అడుగుతాడు. గుర్తుపట్టేవా అంటే ఎవరు, ఈ బాబు చిన్న బాబు, ఆవిడ 60 years ఏజ్డ్ ఉమెన్. నువ్వు నన్ను గుర్తుపట్టేవా అంటే సర్లే నువ్వు నన్ను గుర్తుపట్టు ఉండవు అని ఆ అబ్బాయి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్లో కూర్చుంటాడనమాట అండి. కూర్చున్న స్టైల్ చూస్తే ఆవిడకి వెంటనే వాళ్ళ హస్బెండ్ గుర్తొచ్చేస్తాడు. సేమ్ వాళ్ళ హస్బెండ్ అదే చైర్లో అదే స్టైల్లో కూర్చుంటాడంట. అప్పుడు ఆవిడ అనుకుంటుంది అనమాట, అచ్చా ఆ సోల్ అయ్యి ఉంటుంది అని అనుకుంటుంది. అప్పుడు వెంటనే అతను అడుగుతాడు, హరి అనేటటువంటి ఒక సర్వెంట్ ఉండేవాడు, హరి ఏడి, హరిని రమ్మను అని అంటాడనమాట బాబు. హరి ఇప్పుడెక్కడ, మీరు చనిపోయినటువంటి ఒక కొద్ది రోజులకే, ఆయన ఈ యజమాని చనిపోయిన కొద్ది రోజులకే అతను కూడా చనిపోయాడు అని అంటే, సరే అయితే ఎవరన్నా సర్వెంట్స్ ఉన్నారా ఇంట్లో అని అడుగుతాడు. ఉన్నారండి రమ్మనండి అయితే. అప్పుడు వెంటనే అతను ఏం చేస్తాడంటే ఆ సర్వెంట్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వెనకాల గార్డెన్ ఉంటుందండి. ఆ గార్డెన్ దగ్గర ఒక ట్రీ ఉంటుందండి. ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి తవ్వమని చెప్తాడనమాట. తవ్వుతే ఒక పెద్ద ఇనప పెట్టి వస్తుందన్నమాట. దానిలో అన్ని బ్యాంక్ పాస్బుక్లు, బ్యాంక్ కాగితాలు, మొత్తం ఆస్తులు పాస్తులు మొత్తం అన్నీ దానిలోనే ఉంటాయన్నమాట. అది ఓపెన్ చేసి ఆమెకి ఇస్తాడు. ఇచ్చి చెప్తాడు, అంటే అతను ప్రీవియస్ జన్మలో చనిపోయే ముందు ఆయనకు ఒకటే థాట్ అనమాట, ఇది నా భార్యకి చెప్పాలి, నా పిల్లలకి ఈ ఆస్తులన్నీ అప్పచెప్పాలి అని అనుకుంటూ చనిపోతాడు. కానీ అది చెప్పలేకపోతాడు అనమాట. కానీ నెక్స్ట్ జన్మ తీసుకున్న స్ట్రాంగ్ థాట్ అతని ఆత్మలో రికార్డ్ అయిపోద్ది. సో నెక్స్ట్ జన్మ తీసుకున్న అది అప్పచెప్పాలి, నా పిల్లలకి అప్పచెప్పాలి అని చెప్పేసి అది ఆ థాట్ అది రిపీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు అతను అది తీసుకుని ఆమెకి ఇచ్చి చెప్తాడు. అప్పుడు అంటే ఏమవుతుందంటే లాస్ట్ బర్త్లో ఈ రైడ్ వచ్చేది ఉంటుందన్నమాట. రైడ్ వచ్చేది ఉంటే రాత్రి ఇతను అన్నీ ప్యాక్ చేసేసి మొత్తం ఆయనకున్న అన్ని డాక్యుమెంట్స్ అన్నీ దానిలో పెట్టేసి ఈ హరి అనేటటువంటి ఎవరైతే ఆ లేబర్ ఉన్నారో అతను ఈయన వీళ్ళిద్దరూ కలిసి అక్కడ పాతుతారు. ఆ విషయం హరికి తెలుసు, అతనికి తెలుసు, తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. సో అదంతా ఇచ్చేసి ఆమెకు చెప్తాడు, నువ్వు పిల్లలందరికీ ఇది ఇచ్చేసేయి అని చెప్తాడు. చెప్పి వెంటనే వాళ్ళ పేరెంట్స్తో చెప్తాడు, నడని మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంక ఇది మన ఇల్లు కాదు అంటే. అప్పుడు వరకు అతనికి ఆ ప్రీవియస్ జన్మల యొక్క స్మృతులన్నీ మెర్జ్ అయి ఉన్నాయి, బయటకు వచ్చాయన్నమాట. ఎప్పుడైతే ఆయన చెప్పేశాడో అంతే, అక్కడితో ఇంకా అతను కట్ అయిపోతుంది. వెంటనే ఆయన స్మృతులన్నీ మర్చిపోతాడు అబ్బాయి, చిన్నపిల్లోళ్ళలాగా అయిపోతాడు అనమాట. వెంటనే అది మన ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంట. ఇది రియల్ సిచ్యువేషన్. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనిషి ముందు లైఫ్లో కూడా మానవుడుగానే జన్మిస్తాడు. మరి జంతువుల సంగతి ఏంటండి అని చాలామంది అడుగుతారు. జంతువులు కూడా ముందు లైఫ్లో జంతువులుగానే పుడతాయి. అంటే ఇవి మనం ఈ రియల్ టైం ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ప్రూఫ్స్ అనేవి మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఈ జంతువులు డాగ్ కోసం చెప్తారనమాట. ఒకసారి ఒక డాగ్ వాళ్ళు కార్లో తీసుకెళ్తూ ఉంటారు ఆ డాగ్ని. ఆ ఒక్క పర్టికులర్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ఆ డాగ్ చాలా అరుస్తుంది అనమాట. ఇంకెంత అంటే అది దూకేస్తామని చూస్తుంది అనమాట ఆ కార్ నుంచి. ఒకరోజు కార్ ఆపుతారనమాట. కార్ ఆపితే అది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లోకి. వెళ్ళి అక్కడ వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉంటే ఆవిడని అడుగుతారు, ఎందుకు ఈ డాగ్ ఇలా చేస్తుంది అంటే ఆమె చెప్పుద్ది అనమాట. ఆ ప్రీవియస్ అంతకుముందు కొన్ని ఇయర్స్ ముందు, ఒక 6 months ముందు, ఫర్ సపోజ్ 6 months ముందు మాకు ఒక డాగ్ ఉండేది. అది ఆ ప్లేస్లోనే పిల్లల్ని పెట్టింది.
అయితే ఫారెన్లో సడన్ స్నోఫాల్స్ జరుగుతాయి కదా, ఇది పైకి వెళ్తుంది అనమాట పిల్లలకి, కానీ పైకి వెళ్తుంది, అక్కడి నుంచి రిటర్న్ పిల్లల దగ్గరికి వద్దాం అనుకునేటప్పటికి ఆ స్నోఫాల్లో చిక్కుకొని చచ్చిపోద్ది అనమాట. కానీ దాని థాట్ ఏముండిపోయింది, నా పిల్లలు ఎలా ఉన్నారు చూసుకోవాలి నా పిల్లలు అనే థాట్ ఉండిపోయింది అనమాట. సో నెక్స్ట్ బర్త్ మళ్ళీ అలానే పుట్టింది, ఆ పిల్లల్ని ఎత్తుక్కుంటుంది అనమాట. సో దాంతో మనం ప్రూఫ్ చేసుకోవచ్చు అనమాట, ఏ జాతి మరలా ఆ జాతిగానే జన్మ తీసుకుంటారు. ఓకే, సో అంటే 84 లక్షల యోనుల్లోనికి మానవులు వెళ్ళరు, భలే 84 లక్షల జాతులైతే ఉన్నాయి, కానీ ఏ జాతి ఆ జాతిగానే జన్మ తీసుకుంటుంది. ఎందుకంటే మానవ సంస్కారం బట్టి, మానవ అలవాట్లు బట్టి మానవాత్మ మానవుడిగానే జన్మ తీసుకుంటుంది. సో నెక్స్ట్ లెసన్లో మనం ఏం తెలుసుకుందాం అంటే అసలు ఎన్ని జన్మలు తీసుకుంటారో ఒక మనిషి, ఏ యుగంలో ఎన్నెన్ని జన్మలు ఉంటాయి, మ్యాక్సిమం ఎన్ని జన్మలు, మినిమం ఎన్ని జన్మలు, అసలు ఒకప్పుడు ఈ వరల్డ్ ఎలా ఉండేది సృష్టి, ఇప్పుడు ఎలా అయిపోయింది, రైజ్ అండ్ డౌన్ ఫాల్ ఆఫ్ హ్యూమన్ రేస్ అనేది నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. ఓం శాంతి. ఓం శాంతి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.